డైలీ రివిజన్. అయితే ఈ క్లాస్ రూమ్ నోట్స్ రివిజనే కాకుండా డైలీ కొంత టైం మీరు అంతకుముందు అయిన క్లాసుల రివిజన్ కూడా చేసుకోవాలి. లేకపోతే అన్ని మళ్ళీ కాన్సెప్ట్స్ కానీ ఫార్ములాస్ కానీ రిజల్ట్స్ కానీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రివిజన్ కూడా డైలీ రివిజన్ కంపల్సరీ చేయాలి. నాట్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఆ రోజుదే కాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న పిల్లలు లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకునే పిల్లలు ఏం చేయాలంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఏం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ మాత్రమే చేస్తూ ఉంటారు, 12th క్లాస్ది మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ 12th క్లాస్ మాత్రమే అడగరు, 11th కూడా అడుగుతారు. కాబట్టి 11th క్లాస్ చదివిన దాన్ని డైలీ మళ్ళీ ఏదో ఒక చాప్టర్లో ఒక పార్ట్ మనము రివిజన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. 11th క్లాస్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎగ్జామ్లో ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి జనవరిలోనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీకు సెకండ్ ఇయర్తో పాటు ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ రివిజన్ కూడా డైలీ జరుగుతుండాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్